హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెవెన్లీ హోమ్మేడ్. దిస్ ఇస్ అలీక్యా. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ టేక్ ఏ మొమెంట్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఎస్, నేను చాలా రోజుల తర్వాత నేను ఈరోజు అమెజాన్ హాల్తో మీ ముందుకు వచ్చాను. అమెజాన్లో కుర్తీస్ ఎస్పెషల్లీ షేర్ చేసి మీకుతో చాలా డేస్ అయింది. యాక్చువల్లీ స్టైలింగ్ ఇవన్నీ చేస్తున్నాను కదా, అవి కూడా శారీస్తో చేశాను. ఒక 2 శారీస్తో. ఒకవేళ మీరు చూడనట్లయితే చూడండి. అండ్ రీసెంట్ టైమ్స్లో ఈ షాపింగ్వి ఇవన్నీ తగ్గించేశాను. నేను కూడా పర్సనల్లీ షాపింగ్ చేయడం తగ్గించేశాను. సో దానివల్ల నేను మీకు షాపింగ్ వీడియోస్కి సంబంధించి ఎక్కువ షేర్ చేయట్లేదు. సో అందుకే నేను డిసైడ్ అయ్యాను, అట్లీస్ట్ మంత్కి 1-2 అయినా షాపింగ్ వీడియోస్ పెట్టాలి అని చెప్పి. సో అందుకే ఈరోజు నేను మీకు అమెజాన్ హాల్తో మీ ముందుకు వచ్చాను. అమెజాన్లో రిపబ్లిక్ డే సేల్ రన్ అవుతుంది. రిపబ్లిక్ డే సేల్ అనేది 15th నుంచి స్టార్ట్ అవుతుంది. సో మీరు ఒకవేళ పర్చేస్ చేయాలి అని అనుకుంటే ఇవన్నీ కాదు, మీరు ఏమైనా ఇంట్లో కూడా చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటాము ఆఫర్స్ కోసం. ఓకే, ఆఫర్ ఉన్నప్పుడు కొందామని పక్కన పెట్టుకునేవి ఏమైనా ఉంటే హ్యాపీగా మీరు పర్చేస్ చేయొచ్చు. సో ఇప్పుడైతే కుర్తీ హాల్లోకి వెళ్ళిపోతాము. నేనైతే ఇవన్నీ కూడా మీతో లైక్ మోస్ట్లీ ప్లెయిన్ షేడ్స్, సింపుల్ షేడ్స్ ఉన్నవి, కంఫర్టబుల్గా మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వేసుకోగలిగేవి చూపిస్తున్నాను. అండ్ మెయిన్గా ఏంటి అంటే ఇవన్నీ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీవి అండ్ డిఫరెంట్ స్టైల్స్లో తీసుకున్నాను. సో మీతో కూడా షేర్ చేస్తా. సో ఫస్ట్ కుర్తీ సెట్ వచ్చేసరికి ఇదనమాట. సో ఇది లోపల మనకి ఇలా వస్తుంది. ఇది లోపల వేసుకోవడానికి వస్తుంది అనమాట. కుర్తీయే మనకి ఇలా ఈ స్లీవ్స్తో వస్తుంది. నేను అన్నీ కూడా సైజ్ మీడియం తీసుకున్నాను. స్లీవ్స్ అయితే ఇలా వచ్చింది లోపల. ఇది కాటన్ అనమాట. మనకి డైలీ వేసుకోవడానికి చాలా లైట్ ఉంటుంది. ఆ టాప్ ఉంది కదా, దానికి ఇలా జాకెట్లా వస్తుంది అనమాట. నేను కొత్తగా ఉంది కదా అని ట్రై చేశాను దీన్ని. సో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తాను. ఒకవేళ మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. అంటే బడ్జెట్ ఎంత అనేది కూడా మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. సో కొంచెం నేను వేసుకుని కూడా పక్కన ఇంక్లూడ్ చేస్తూ ఉంటాను, మీరు చూస్తూ ఉండండి. అంటే ఫిట్టింగ్ ఎలా ఉంది ఏంటనేది కూడా మీకు అర్థమవుతూ ఉంటుంది. సో ఇలా వస్తుంది, జాకెట్ లాగా వస్తుంది అనమాట ఇది. అండ్ ఇది వచ్చేసి సేమ్ మనకి లోపల వచ్చిన టాప్తోనే ఇలా బాటమ్ ప్లాజో లాగా వస్తుంది. సో ఇది కొంచెం ట్రాన్స్పరెంట్గానే ఉందండి. కాకపోతే ఏంటి అంటే మనకి షార్ట్ కుర్తీస్ అయితే ఇలా ట్రాన్స్పరెంట్గా ఉంటే ప్రాబ్లం, కానీ ఆల్మోస్ట్ మనకి కుర్తీ ఇక్కడ వరకు వచ్చేస్తుంది కాబట్టి పెద్ద ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. అంత ట్రాన్స్పరెంట్గా అయితే కనిపించకపోవచ్చు. లేదు ఇంకా ఇబ్బందిగా అనిపిస్తే మాత్రం మనం లోపల వైట్ అంటే ఆల్మోస్ట్ కొంచెం ట్రాన్స్పరెన్సీ కనిపిస్తుంది. సో కావాలనుకుంటే మళ్ళీ లోపల వైట్ లెగిన్ లాంటిది పెయిరప్ చేసి వేసుకోవాలి ఇంకా. సో అది ఫస్ట్ వన్. క్లాత్ అయితే చాలా 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 బాగుంది. చాలా లైట్ వెయిట్ ఉంది. అండ్ మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు క్యారీ చేయడానికి అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. క్లాత్ చాలా బాగుంది. అండ్ ఫిట్టింగ్ కూడా మీరు ఇక్కడ పక్కన ఇంక్లూడ్ చేస్తూ ఉంటాను, చూడండి. ఫిట్టింగ్ మీకు అర్థమవుతూ ఉంటుంది. సో ఎస్, ఇది ఫస్ట్ వన్. అండ్ సెకండ్ వచ్చేసి ఇది తీసుకున్నాను. నాకు ఈ కలర్ పేజ్లో అంటే సైట్లో చూసిన దానికంటే కూడా రియల్గా వచ్చిన తర్వాత నాకు ఈ కలర్ బాగా నచ్చింది. నాకు యాక్చువల్లీ పింక్స్ చాలా ఉంటాయి కదా అనుకున్నాను, బట్ నాకు కొంచెం డిఫరెంట్గా ఉంటుందేమో అనిపించి తీసుకున్నాను. నిజంగానే డిఫరెంట్ పింక్ అనమాట. నాకు ఈ ప్యాటర్న్ చాలా బాగా నచ్చింది. దీనిపైన వచ్చిన బాంతిని ప్రింట్లా వచ్చిందనమాట. ఇది కూడా నేను సైజ్ మీడియం తీసుకున్నాను. ఇది బ్రాండ్ GoSriKi అనమాట. జస్ట్ ఇక్కడ ఏదో కొంచెం డ్యామేజ్ లాగా, అంటే డ్యామేజ్ కూడా కాదు, ఏదో మార్క్ ఉంది. అన్నిటికీ రాదండి ఇది, సో కొన్నిటికి వస్తుంది. సో మనకి కావాలంటే ఎక్స్చేంజ్ పెట్టుకోవచ్చు. అమెజాన్తో అయితే ఏ ప్రాబ్లం ఉండదు. సో ఎస్, ఇదైతే చిన్న మార్క్ వచ్చిందనమాట. ఇది ఒక్కటే, జస్ట్ మీరు వాష్ చేసినా పోతుంది, లేదంటే ఎక్స్చేంజ్ కూడా పెట్టుకోవచ్చు. క్లాత్ అయితే చాలా 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 నచ్చింది నాకు. నేను పక్కన వేసుకుని కూడా చూపిస్తాను. అండ్ నాకు ఈ కలర్ కూడా బాగా నచ్చింది. సో ఎస్, సింపుల్ ప్యాటర్న్, ఏం పెద్ద డిఫరెంట్గా అంటే ఏమీ ఉండదు. కానీ నాకు ఈ కలర్ కాంబినేషన్ కానీ దీని మీద వచ్చిన ప్రింట్ కానీ అంత నచ్చింది. అండ్ చాలా సాఫ్ట్ ఉందన్నమాట క్లాత్ కూడా. నాకు తెలిసి ఇది రేయాన్ క్లాత్ అనుకుంటా. లోపల లైనింగ్ మనకి యాక్చువల్లీ లైనింగ్ లాగా ఇచ్చారు కదా, సో ఆ క్లాత్ కొంచెం రేయాన్ టైప్లో ఉంది, సాఫ్ట్ ఉందన్నమాట. బట్ మనకి తెలీదు ఎంతవరకు మనకి స్వెట్ని పీల్చుకుంటుందా లేదా అనేది. సో అంటే కాటన్లో అయితే లేదు, కొంచెం మిక్స్డ్ కాటన్ టైప్లో ఉందన్నమాట, రేయాన్ మిక్స్డ్ లాగా. సో ఇది బాటమ్, ప్లెయిన్ బాటమ్ వచ్చింది. నాకు ఈ కలర్ కొంచెం బబుల్ గమ్ పింక్ షేడ్ కనిపిస్తుంది దీంట్లో. అంటే ఎగ్జాక్ట్లీ ఏదో మెజెంటా పింక్ అలా కాకుండా కొంచెం బబుల్ గమ్ పింక్ అంటారు కదా, సో ఆ షేడ్ అనిపిస్తుంది. సో ఇది కొంచెం ట్రౌజర్ ప్యాంట్లా వచ్చిందనమాట. ఎస్, లెంత్ అంతా బాగానే ఉంది ప్యాంట్. సో అంత పర్ఫెక్ట్. ఫిట్టింగ్ అయితే నేను మీకు ఇక్కడ పక్కన ఇంక్లూడ్ చేస్తూ ఉంటాను, మీరు చూస్తూ ఉండండి. ఫిట్టింగ్ కూడా మీరు అబ్జర్వ్ చేయండి, ఎందుకంటే ఫిట్టింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. మనకి ఏదైనా ఒక డ్రెస్ వేసుకున్నాము అంటే ఫిట్టింగ్ బాగాలేదంటే అది మనం కంఫర్టబుల్గా ఉండలేము. అండ్ నెక్స్ట్ వచ్చి ఇది నేను అసలు అంబ్రెల్లా ప్యాటర్న్ అవుట్ఫిట్స్ చాలా తక్కువ ట్రై చేస్తూ ఉంటాను. బట్ నాకు ఇది ఎందుకో, నాకు యాక్చువల్లీ వచ్చినవన్నీ కూడా
నాకు ఆ యాప్లో చూసిన దానికంటే కూడా వచ్చాక చాలా బాగా అనిపిస్తున్నాయి. అంటే అంత క్వాలిటీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా బాగున్నాయి. ఇది నాకు ఇంకా బాగా నచ్చింది. దీని మీద వచ్చిన ఎంబ్రాయిడరీ, కలర్ అంతా కూడా ప్యాటర్న్ చాలా బాగుంది. దీనికి బాటమ్ అయితే ఏం రాలేదండి, ఓన్లీ టాప్ లాగే వచ్చింది. మీరు దీన్ని కావాలనుకుంటే ఫ్రాక్లా యూజ్ చేయొచ్చు, లేదు అని అనుకుంటే జస్ట్ కింద వైట్ లెగిన్ కానీ ట్రౌజర్ కానీ వేసి కుర్తీ సెట్లా యూజ్ చేసేయచ్చు. చాలా బాగుంది, క్వాలిటీ చాలా చాలా బాగుంది. అండ్ క్లాత్ అయితే చాలా మంచిగా ఉంది. డ్రెస్ మీకు చాలా నచ్చుతుంది వచ్చిన తర్వాత. దీనికి పెట్టిన కాస్ట్కి చాలా బాగా కనిపిస్తుంది అనమాట. వేసుకుంటే కూడా దీనికి మీకు లుక్ చాలా క్లాసీగా కనిపిస్తుంది. పక్కన థ్రెడ్స్లా వచ్చాయి, సో ఇలా థ్రెడ్స్ వచ్చాయి. ఇక్కడ ఎలాస్టిక్ లాంటిది ఏం లేదు, జస్ట్ మనం కట్టుకోవడానికి థ్రెడ్స్. సో వెనకాల ఫిట్టింగ్ బాగుండడానికి అలా ఇచ్చారనమాట. ఇది వచ్చేసి మనకి AnjuShree చాయిస్ అని చెప్పి ఆ బ్రాండ్ నేమ్. ఇది కూడా నేను మీడియం సైజే తీసుకున్నాను. దీని మీద ఎంత ఇలా ఉంది. వేరే కలర్ పింక్ కూడా ఉన్నట్టుందండి, నేను ఇది ట్రై చేశాను. పింక్ అన్ని పింక్ ఎల్లో ఏదో ఒక కలర్ ఉంది. సో ఇక్కడ కట్ వచ్చింది అనమాట మళ్ళీ, అంటే అంబ్రెల్లా ప్యాటర్న్లా అనిపిస్తుంది కానీ సైడ్ కట్ వచ్చింది. నాకు యాక్చువల్లీ అంబ్రెల్లా ప్యాటర్న్ అంత ఇష్టం ఉండదు, అంటే నాకు పట్టేసినట్టు అనిపిస్తుంది అనమాట మొత్తం. సో అందుకే ఇలా కట్ వచ్చింది కదా అని ట్రై చేశాను దీన్ని నేను. సో చూడ్డానికి అంబ్రెల్లా లుక్ ఉంటుంది, కానీ మనకి కంఫర్ట్ పరంగా జస్ట్ నార్మల్ కుర్తీస్ ఎలా ఉంటాయి అలాగే ఉంటుంది అనమాట. సో ఎస్, ఇది నెక్స్ట్ వన్. దీని క్వాలిటీ అయితే చాలా 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 బాగుంది, మస్ట్ ట్రై. అవి కూడా బాగున్నాయి, నాకు ఇది అయితే వచ్చిన తర్వాత ఇంకా బాగా అనిపించింది చూస్తే కంటే, అక్కడ యాప్లో చూస్తే కంటే. సో ఇది నెక్స్ట్ వన్. అండ్ నెక్స్ట్ వచ్చి ఇంకా పర్ఫెక్ట్ అండి, మీకు చెప్పా కదా ఆఫీస్కి కాలేజ్కి పర్ఫెక్ట్ ఉంటుంది ఇది. సో చాలా ప్లెయిన్ కుర్తీ అనమాట. కలర్ చాలా చాలా బాగుంది, దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి. అండ్ క్లాత్ కూడా చాలా మంచిగా ఉంది. సో ఇలా ఉంటుంది, జస్ట్ ప్లెయిన్. చూసారు కదా 3/4 స్లీవ్స్ వచ్చాయి, అంతా ప్లెయిన్. నెక్ కూడా చాలా సింపుల్ ప్యాటర్న్తో వస్తుంది. అండ్ ప్లెయిన్ కుర్తీ వేసుకుంటేనే మీకు లుక్ తెలుస్తుంది. నేను పక్కన ఇంక్లూడ్ చేస్తూ ఉంటాను వేసుకుని. కలర్ చాలా నచ్చింది నాకు. దీంట్లో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, సో మీరు కావాలనుకుంటే కలర్ ఆప్షన్స్ కూడా ట్రై చేయొచ్చు. సో నేను ఇవి తీసుకున్నది డైలీ బేసిస్లో నేను యూజ్ చేయడానికి, ఆర్ఎల్స్ ఎక్కడైనా జస్ట్ అటు ఊరు తిరుగుతున్నప్పుడు, మూవీస్కి అలా కూడా బాగుంటుంది అన్నట్టు తీసుకున్నాను. ఈ వీడియో మెయిన్గా నేను అంటే ఇవి తీసుకునేటప్పుడు నా బ్రెయిన్లో మెయిన్గా నేను పెట్టుకున్నది ఏంటంటే ఆఫీస్ గోయింగ్ ఉమెన్కి అండ్ కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి సంబంధించినవి ఎక్కువ నేను చూపించాలి అని. సో అలాగే దొరికినాయి ఎగ్జాక్ట్లీ అనిపించింది నాకు. సింపుల్ డిజైన్స్, కానీ మనం డైలీ పర్పస్లో వేసుకోవడానికి హౌస్ వైఫ్స్కి కూడా చాలా బాగుంటాయి. సో ఇదిగోండి, ఇది ట్రౌజర్ ప్యాంట్లా వచ్చిందనమాట, సేమ్ కలర్. మనకి ఏమి దీని మీద డిజైన్ కానీ ఒక థ్రెడ్ వర్క్ కానీ ఏది ఉండదు, బట్ ఇది వేసుకుంటే చాలా చాలా క్లాసిక్గా కనిపిస్తారు. కావాలనుకుంటే మీరు కూడా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ నేను వేసుకొని చూపిస్తూ ఉంటాను. సో చాలా బాగుంది. ఫిట్టింగ్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి, ఓకేనా. సో ఫిట్టింగ్ నేను చెప్పట్లేదు, ఎందుకంటే అది మాకు పక్కన కనిపిస్తూ ఉంటే మీకు చెప్తే కంటే చూస్తే ఫిట్టింగ్ బాగా తెలుస్తుంది అని చెప్పి నేను చెప్పట్లేదు. బట్ మీరు చూస్తూ ఉండండి, అంటే అది ఫిట్టింగ్ బాగాలేదంటే మీరు కంఫర్టబుల్గా ఫీల్ అవ్వరు. ఒకవేళ ఫిట్టింగ్ బాగాలేదు దీనిది అని అంటే ఖచ్చితంగా దాని గురించి మెన్షన్ చేస్తాను. బట్ నేను చూడమంటున్నాను అని అంటే ఫిట్టింగ్ బాగుంది అని అర్థం అనమాట. సో ఎస్, ఇది లాస్ట్ అండ్ ఫైనల్ వన్. సో ఎస్ అండి, ఐ హోప్ మీకు ఈ కుర్తీ సెట్స్ అనేది నచ్చాయి అని అనుకుంటున్నాను. అండ్ నేను ఏవైతే ఇంటెన్షన్తో ఈ వీడియో చేశానో వాళ్ళకి ఇది హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను, ఎవరిని మైండ్లో పెట్టుకొని చేశానో. సో మిగిలిన వాళ్ళు వేసుకోకూడదని ఏం రూల్ లేదు, వీళ్ళే వేసుకోవాలి అని. బట్ వాళ్ళకి ఏంటంటే మెయిన్గా ఎక్కువ జిగేలు వద్దు, ప్లెయిన్ కావాలి, లేదంటే కంఫర్ట్ కావాలి, ఇలా అనుకునే వాళ్ళకి పర్ఫెక్ట్ ఉండాలి అన్న థాట్లో చేశాను అంతే. సో ఎవరైనా వేసుకోవచ్చు. సో ఎస్, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ సూన్, బాయ్. సబ్స్క్రైబ్ చేసుకునే వెళ్ళండి. అండ్ పక్కన ఉన్న గంటను ప్రెస్ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే అది ప్రెస్ చేయకపోతే మీకు నోటిఫికేషన్స్ రావు. నేనెన్ని వీడియోస్ పెట్టినా మీరు చూడలేరు. సో ఎస్, అందుకే గంటని ప్రెస్ చేసి వెళ్ళండి. అలాగే ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ కూడా ఫాలో చేయండి. లాట్స్ ఆఫ్ లవ్. సీ యూ సూన్, బాయ్.